తెలంగాణ వెబ్సైట్ ఫస్ట్ ఫేజ్కు సంబంధించి సీట్ అలాట్మెంట్ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసేసారు. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనం ఫేజ్ 2 గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫేజ్ 2లో ఈ షెడ్యూల్లో మనం రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి, సర్టిఫికేట్స్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది. సో ఇలాంటివన్నీ ఈ ఫేజ్ 2కు సంబంధించి షెడ్యూల్ అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ పొంది అండ్ సెకండ్ ఫేజ్ కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నారో, అటెండ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఫేజ్ 2కి అటెండ్ అవుదాం అనుకుంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి. సో ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ అనేది వచ్చేసాయి. సో సెకండ్ ఫేజ్లో ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అంటే రిజిస్ట్రేషన్లో అంటే అందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఫీజు పేమెంట్స్ అండ్ స్లాట్ బుకింగ్. సో సెకండ్ ఫేజ్కు సంబంధించి వీటన్నిటికీ కేవలం జూలై 26 మాత్రమే టైం ఉంది. అంటే జూలై 26 రోజున మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. దాంట్లో మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫీ పేమెంట్స్, స్లాట్ బుకింగ్, సో ఇలాంటివన్నీ జూలై 26 రోజున జరిగిపోతాయి. అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్, అంటే ఎవరైతే క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అది కూడా సేమ్ జూలై 26 రోజున, అంటే జూలై 26 రోజున మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి జస్ట్ ఒక్కరోజే టైం ఉంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ అంటే అందరికీ తెలుసు. సో మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్కి మనకు 2 days టైం అయితే ఇచ్చారు, జూలై 26 అండ్ 27. సో జూలై 26 రోజునే మెయిన్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి అండ్ బుక్ చేసుకున్న స్లాట్కి టైంకి సర్టిఫికేట్స్ అనేది మనం వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. అండ్ దాని తర్వాత అదే రోజు వెబ్ ఆప్షన్స్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్కి ఇంకో రోజు కూడా టైం ఉంది, జూలై 27. సో జూలై 26, 27 అనేది చాలా ఇంపార్టెంట్ డేట్స్. అండ్ నెక్స్ట్ సీట్ అలాట్మెంట్. సో సీట్ అలాట్మెంట్ అనేది మీరు మీ వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుందో సో దాన్ని సీట్ అలాట్మెంట్ అంటారు. సో సీట్ అలాట్మెంట్కు మనకు జూలై 30. సో జూలై 30 రోజున రావచ్చు, లేకపోతే అంతకు ఒక రోజు ముందే రావచ్చు. సో నాకు తెలిసి మ్యాక్సిమం జూలై 30 రోజునే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి జూలై 30 రోజున మనకు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ట్యూషన్ ఫీ. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనం త్రూ ఆన్లైన్లో చేస్తాం. సో కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ట్యూషన్ ఫీ కూడా ఇంపార్టెంటే. సో ఈ సెల్ఫ్ రిపోర్టింగ్కి అండ్ ట్యూషన్ ఫీకి మనకు 2 days అయితే టైం ఇచ్చారు. సో జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు. సో జూలై 30 అండ్ ఈ మంత్ 31 కూడా ఉంది కాబట్టి సో జూలై 30, 31, ఆగస్టు 1. సో 3 days టైం ఉంది కాబట్టి ఈ 3 daysలో మీరు ఆన్లైన్ ద్వారా మీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ట్యూషన్ ఫీ కూడా కట్టుకోవాలి. సో ఇది ఫేజ్ 2కు సంబంధించి.